డాక్టర్ రమణరాజు గారు కొన్ని దశాబ్దాలుగా నేత్ర వైద్యుడిగా అనేక అనుభవాలు చూశారు. చివరకు తానేం గ్రహించారంటే, ఎందరో అంద బాలబాలికలు వారి జీవితాల్లో మార్పు రావాలంటే అది కేవలం చికిత్సతోనే సరిపోదని గ్రహించారు. అందుకే వారు తన వృత్తిని దాటి పనిచేయాలని నిశ్చయించుకున్నారు. కళ్ళు లేని వారి కోసం ఒక పాఠశాలను తెరిచి నిండు మనిషిగా మారారు. ఆ వైద్యుడికి సలాం. మంచి కోసం, మనిషి కోసం యాక్టివిస్టుగా మారిన ఆ డాక్టర్కు సలాం, సాక్షి సలాం. యువి రమణరాజు గారంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక ప్రముఖ నేత్ర వైద్యులు. ఉదయం నుంచి రాత్రి వరకు వారి ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వందలాది మంది పేషెంట్లకు ఆయన వైద్యం చేస్తూనే ఉంటారు. కానీ ఇదంతా ఆయనలోని ఒక పార్శ్వం మాత్రమే. మరో కోణంలో ఆయనలోని ఓ సామాజిక బాధ్యత గుర్తించిన నిండు మనిషి కనిపిస్తారు. తన ఆస్పత్రి పైభాగంలోనే అందులైన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బ్లైండ్ స్కూల్ నిర్వాహకులు కనిపిస్తారు. ఒక వంక క్లినిక్, మరో వంక పాఠశాల, కింద ఆస్పత్రి, పైన బ్లైండ్ స్కూల్, రెండింటి మేలు కలయికే డాక్టర్ రమణరాజు. డాక్టర్ రమణరాజు అందుల కోసం పాఠశాల తెరవడం వెనకాల ఉన్నది కూడా చికిత్సే. ప్రాక్టీస్ లోంచి ఆయన యాక్టివిస్ట్ అయ్యారని చెప్పాలి. మామూలుగా తన వద్దకు వచ్చే పేషెంట్లలో పుట్టుకతోనే అంధత్వం పొందిన చిన్నారులు చాలా మంది ఉండేవారు. వాళ్లను చూసి ఈ డాక్టర్లోని మానవతావాది చలించిపోయేవారు. ఈ డాక్టర్ గారికి ఒకటే పని, ఆ చిన్నారులను మిగిలిన వారితో సమానంగా నిలిపేందుకు బ్లైండ్ స్కూళ్లకు పంపాలంటూ వారి తల్లిదండ్రులకు నచ్చచెబుతూ ఉండేవారు. కానీ కళ్ళు లేని ఆ పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపడం అంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు. అలాగే పిల్లల్ని నిస్సహాయంగా వదిలేసేవారు. దాంతో ఈ డాక్టర్ తీవ్రంగా మదనపడ్డారు. అయ్యో, అంధత్వం ఆ చిన్నారుల నిండు భవిష్యత్తును చిదిమేస్తోంది కదా అన్న ఊహే వీరిని అతలాకుతలం చేసేది. చివరకు ఒక నిశ్చయానికి వచ్చారు. తన ఆస్పత్రి పైభాగంలో ఉన్న ఓ కార్పొరేట్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ఆ ప్రాంగణంలోనే బ్లైండ్ స్కూల్ ను ప్రారంభించారు. మేము చాలా విసిగించాం డాక్టర్ గారిని, అసలు చాలా కష్టపెట్టాం. కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు విసుక్కోలేదు, చాలా బాగా చూసేవారు. పాఠశాల ప్రారంభించగానే ఫలితాలు రాలేదు. కళ్లే లేని తమ బిడ్డలకు చదువు చెప్పించడం ఏమిటి అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుండేవారు. ఇది అయ్యే పని కాదని భావించేవారు. అలాంటి వారి వద్దకు ఈ డాక్టర్ గారు తన స్నేహితులను, అంధత్వాన్ని అధిగమించి ఉద్యోగాలు చేస్తున్న వారిని పదే పదే పంపించేవారు. ఇలా నిదానంగా తల్లిదండ్రుల్లో పరివర్తన కోసం ప్రయత్నించేవారు. నిదానంగా మార్పు వచ్చింది. అలా మారిన మనుషుల్లో ఈ తల్లి జయలక్ష్మి ఒకరు. అసలు పిల్లోని గేదెలు కాయించేదానండి నేను. గేదెలు కాయింటే ఆ గేదె కూడా రైలు దగ్గర కూడా చచ్చిపోయింది సార్. గేదె కూడా చచ్చిపోయింది, పెట్టు కూడా చచ్చిపోతే ఏం చేస్తామమ్మా అని అడిగారు సార్. ఇంకా మాకు చాలా బాగా అనిపించింది సార్. అంత గురించి మేము ఇందులో చేర్పించేయండి అన్న. ముందే చెప్పినట్టు వీరు నిజానికి డాక్టరు మాత్రమే. మెల్లమెల్లగా అనుభవాల తాకిడిలో మేలుకొన్నారు. ప్రాక్టీస్ లోంచి ఒక మంచి కార్యకర్తగా రూపొందారు. అయితే ముందు నలుగురితో ప్రారంభమైన ఈ పాఠశాలలో నేడు 22 మంది విద్యార్థులున్నారు. మొదట్లో ఇదొక బడి, ఇప్పుడు కాలేజీ. ఈ కాలేజీ ఓ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యా సంస్థగా ఎదగడం నిజంగానే విశేషం. చూశారు కదా, ఒక డాక్టర్ తన ప్రాక్టీస్ లో భాగంగా అందుల నిండు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇంత జరిగింది. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని,
రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. కంటి పడేవారికి ఉచిత తలుపుతో తన సొంత ఇంట్లో పైనంత పిల్లలతో ప్రస్తుత విద్యాబుద్ధులతో దీంతో పాటు శిక్షణ ఈ విద్యా సంస్థ సర్వశిక్ష అభియాన్ కింద ఆనరరీగా పనిచేస్తున్న 2 విద్యా వాలంటీర్లు బ్రెయిలీ లిపిలో పాఠాలు చెబుతూ సాధారణ విద్యార్థుల్లానే పరీక్షలకు వీరిని ప్రిపేర్ చేస్తుంటారు. పాఠశాల నడపడానికి అయ్యే ఖర్చులన్నింటినీ డాక్టర్ రమణరాజు ఒక్కరే భరిస్తున్నారు. విరాళాల కోసం ఎవరినీ ఆయన ఇంతవరకు చేయిచాచి అడగలేదు. స్కూల్లో ఉన్నంతసేపు సంతోషంగా గడుపుతామని, కళ్లు లేవనే దిగులే లేదని, ఇదంతా డాక్టర్ రమణరాజు దయ్యేనని అంటారు విద్యార్థులు. డాక్టర్ గారు హోంవర్క్ చేయకపోతే కిందకి తీసుకెళ్లి చాలా శ్రద్ధగా పక్కన కూర్చోబెట్టుకుని చేయించేవారు. ఇంటికాడ గడపైన ఇక్కడ గడపాలనిపిస్తుంది. నేను జీవితంలో ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. రమణరాజు గారు స్కూల్ ప్రారంభించిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇంటికాడ ఏమీ తోచేది కాదు. ఈ స్కూల్కి వచ్చిన కాడి నుంచి చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రమణరాజు చేస్తున్న నిస్వార్థ సేవలో తాము భాగస్థులం కావాలని కొంతమంది రిటైర్డ్ టీచర్లు పిల్లలకు ఉచితంగా పాఠాలు నేర్పుతున్నారు. వీరి సహాయ సహకారాలతో కిందటేడాది 4 అంధబాలురు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి జిల్లా స్థాయిలో ప్రతిభా అవార్డును కూడా గెలుచుకున్నారు. కొంతమంది సీనియర్ టీచర్స్ వచ్చి చెప్పడం వల్ల క్లాస్ 81% తో పాస్ అయ్యాను. ఇదే విధంగా ఈ స్కూల్లో వాళ్ళందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల దగ్గర నుంచి ఫీజు తీసుకోకుండా వారిని ఉచితంగా స్కూలుకి చేరవేసే బాధ్యతను ఓ విద్యా సంస్థ భుజాన వేసుకుంది. ఇంతమందిని ప్రేరేపించి ఒక మంచి పని చేయడానికి పూనుకునేలా చేసిన ఘనత డాక్టర్ రమణరాజుకే చెందుతుంది. డాక్టర్ గారు వచ్చి మా స్కూల్కి మీకు సేవలు కావాలంటే నేను వచ్చి చూశాను. ఈ స్కూల్కి ఈ పిల్లలకి ఎలా బోధించాలో ముందర అర్థం అవ్వలేదు. నాకు వచ్చి చూసిన తర్వాత నాకు వాళ్ళని చూసి వాళ్ళ యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది. గత 2 సంవత్సరాలుగా నేను లెక్కలు బోధిస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా 80% అందరూ పాస్ అయ్యారు. అంధత్వం చదువుకి అడ్డు కాదని బలంగా నమ్మారు డాక్టర్ రమణరాజు. ప్రపంచాన్ని కంటితో చూడకపోయినా జ్ఞాననేత్రంతో చూసే అవకాశాన్ని అంధబాలులకు కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆయన చేసే ఈ నిస్వార్థ సేవ ఎందరికో ప్రేరణ, మరెందరికో స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డాక్టర్ గారు నెలకొల్పిన ఈ పాఠశాలలో విద్యార్థులకు రోజు విందు భోజనమే. కలిసిమెలిసి భోజనం చేయటమే వీరు విందు భోజనంగా భావిస్తారు. పుట్టినరోజైనా, పండగైనా, పబ్బమైనా అంతా కలిసే చేసుకుంటారు. తాము ఇంటి వద్ద గడిపే సమయం కన్నా స్కూల్లో గడిపే సమయమే చాలా విలువైందంటున్నారు. తామంతా పెద్ద అయితే పెద్ద చదువులు చదవటంతో పాటు డాక్టరో సైంటిస్టో అవ్వాలన్న ఆశ వీరిలో ప్రతి ఒక్కరిలోనే ఉంది. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమి
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని